ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకాసు సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరూ కూడా ఒక ధైర్యంతో కూడినటువంటి మాట ఇస్తున్నాడు, భయపడొద్దని చెప్పేసి అని. ఎందుకు భయపడొద్దని చెప్పేసి అంటున్నాడంటే, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాణుల కంటే శ్రేష్ఠుడు కనుక మీకు ఏ సమయాల్లో ఏమేమి అవసరమో వాటన్నిటిని కూడా నేను సమకూరుస్తానని చెప్పేసి అని దేవుడు మన అందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజున చాలామంది మనుషులకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మా భవిష్యత్తులో ఏంటనేసి భవిష్యత్తు గురించి ఎంతోమంది భయపడుతుంటూ ఉన్నారు. అయితే అటువంటి వారందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను, అన్ని విషయాల్లో కూడా నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను కనుక మీరు ఎంత మాత్రం కూడా భయపడొద్దని చెప్పేసి అని. ఒకవేళ ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ భయపడుతున్నట్లయితే కనుక దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎంత మాత్రం కూడా భయపడొద్దని. ఈ యొక్క వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరాలని, ముఖ్యంగా దేవుని యందు మీరు నిరీక్షణ ఉంచి అన్ని విషయాల్లో ఆయన మీకు తోడుగా ఆదరణకర్తగా ఉంటాడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.